మేడం ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాలు చూస్తుంటారు. ముఖ్యంగా ఈ భూముల అంశం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి ఆరోపిస్తూ వస్తుందో 99 పైసలకే విలువైనటువంటి భూముల్ని కట్టబెట్టేస్తుంది అని చెప్పి దీనిపైన ఇవాళ పెద్ద ఎత్తున అటు మండలిలో కానీ అసెంబ్లీలో కానీ రచ్చ జరిగింది. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. వాళ్ళంతా టార్గెటెడ్ టు చిన్నబాబు అయిపోయారు సార్. ఉమ్, అదేంటో నాకు అర్థం కాలేదు. ఇవాళ ఎవరో నన్నయ్య యూనివర్సిటీలో ఒక ఎమ్మెల్యే, జనసేన తాలూకా ఎమ్మెల్యే కూడా నన్నయ్య యూనివర్సిటీలో స్టాఫ్ లేరు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు అంటూ ఆరోపించారు. అది కూడా విద్యాశాఖ మంత్రి సమాధానం చెప్పాల్సినటువంటి విషయం. ఎందుకంటే అక్కడ ఉమ్, లెక్చరర్స్ లేదంట. ఆ లెక్చరర్ పనిచేసేవాడు ఇంకా 4 కాలేజీల్లో పనిచేస్తున్నారట. అదేదో ఉమ్, ప్రామాణికంగా ఉన్నటువంటి ఒక గొప్ప విధానమైనటువంటి యూనివర్సిటీ, దాన్ని డ్యామేజ్ ఉమ్, చేస్తున్నారు, దాని పోస్టులు కూడా అమ్మేసుకుంటున్నారు. ఇది బయట చాలా కుంభకోణాలు జరుగుతాయి ఆ యూనివర్సిటీలో అని చెప్తూ కూడా అతను చాలా ఉమ్, ఎవిడెంటరీగా, డాక్యుమెంటరీగా మాట్లాడడం జరిగింది. అది కూడా టార్గెటెడ్ టు నారా లోకేష్ గారు ఓపెన్. ఉమ్, తర్వాత ఇకపోతే మాధవరావు గారు అండి. మాధవరావు గారికి ఉమ్, బీపీ ఎక్కువైనట్టుంది, బీపీ బిళ్ళలు వేసుకున్నట్టు గౌరవ విద్యాశాఖ మంత్రి గారు మాట్లాడిన తీరు కడు ఉమ్, శోచనీయం. అలా మాట్లాడకూడదు. ఉమ్, బీపీ బిళ్ళలు వేసుకోండి, లేకపోతే షుగర్ ఉమ్, ఇంజెక్షన్స్ చేసుకోండి, ఇవన్నీ పిచ్చి మాటలు. ఉమ్, మాధవరావు గారు ప్రతిదీ ఎవిడెంటరీగా మాట్లాడడం జరిగింది. ఆయన ఉమ్, ఆయన బహుశా నేటివ్ అక్కడ ఏమన్నా ఏరియానో నాకైతే తెలియదు, కానీ ఏదైతే ఆ ఏరియాలో మధురవాడలో సంబంధించినటువంటి భూముల ఖరీదు ఎక్కడెక్కడ ఉమ్, అసలు మనము ఒక ఎంఓయు రాసుకున్నప్పుడు దేనికి ఎంతెంత ఉమ్, కేటాయిస్తున్నాం, వాటి కెపాసిటీ ఏంటి అంటూ ఆయన చెప్తుంటే చక్కగా మంచిగా పేపర్ మీద నోట్స్ కూడా రాసుకున్నానండి. చాలా మంచి సమాచారం అందించారు. ఉమ్, విద్యావంతులైనటువంటి శాసన మండలిలో ఎంపికైనటువంటి ప్రతి ఒక్కరూ సమస్యని ప్రజా దృక్పథంతో లేవనెత్తాలని ఇదే రకంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అయితే ఉమ్, 13 పాయింట్ అంటే విశాఖలో 13.7 ఎకరాల భూమిని ఉమ్, 99 పైసలకి ఇచ్చేసినారంట సార్. ఈ ఉమ్, 13.7 ఎకరాల భూమి వైజాగ్ నడిబొడ్డులో ఉందట. ఇది చాలా ఉమ్, కోట్లు ఖరీదటండి. ఉమ్, ఇది ఒకే 156 కోట్లు పెట్టుబడి పెడుతోనన్న కంపెనీకి 600 కోట్లు ఖరీదైన భూమిని ఇచ్చినారట. అవును. అంటే అదేదో సామెత అన్నట్టుగా పావుల కోడిగుడ్డుకి రూపాయి కోడిపెట్టని ఉమ్, తెచ్చినట్టుగా ఏంటంటో చెప్పేసినారు మొత్తానికి. అంటే ఇంత అయ్యే ఖర్చుకి అంతకు డబ్బులు అంటే 156 కోట్లు వాడు పెట్టుబడి పెట్టేది 150 కోట్లు. అతనికి 600 కోట్లు ఖరీదైనటువంటి భూమిని కట్టబెట్టడం గౌరవ ఐటీ శాఖ మంత్రి మన అది కూడా చిన్బాబు గారే ఉమ్, సమాధానం చెప్పాల్సినటువంటి ప్రశ్నలు అవన్నీ. ఉమ్, అదే మాదిరిగా ఆర్టీసీకి 4.15 ఎకరాలు ప్రైవేట్ లీజ్ ఇచ్చే బదులు టెండర్లు వేసేసి చక్కగా మన ఆధ్వర్యంలోనే నడిపితే బాగుంటది కదా, అన్ని ప్రైవేటీకరణ చేయడం అది ఎంతవరకు సమంజసం? అది విజయవాడ ఉమ్, నడిబొడ్డుకు సంబంధించినటువంటి విషయాలండి. యా అవును. ఇక్కడ దారుణం ఏంటంటే 115 ఎకరాలకు సంబంధించి ఒక 2 రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇచ్చినారట. అది కూడా ఉమ్, 99 రూపాయలకి లీజు. అయినా రియల్ ఉమ్, ఎస్టేట్ కంపెనీ వాడి దగ్గర నుంచి మనకి ఏం ఉద్యోగాలు వస్తాయి? ఆ ఉద్యోగాలకి అదే. మనం ఎందుకు? 99 సంవత్సరాలకి లీజ్ ఇచ్చేసినారంట. కొన్నిటినేమో ఉమ్, 99 పైసలకి ఇచ్చేసినారు, కొన్నిటినేమో 99 సంవత్సరాలకి లీజ్ ఇచ్చేసినారు. 3 ఉమ్, జనరేషన్లు కూర్చొని తినేలాగా వసతులు ఏర్పరచుకుంటున్నారు. ఈ రాగల ఉమ్, 3 సంవత్సరాలలో 3 జనరేషన్స్ కూర్చుని తినగలిగేలాగా వసతులు ఉమ్, ఏర్పరచుకుంటున్నారని ఇవాళ అసెంబ్లీ సాక్షిగా లేవనెత్తినటువంటి ప్రశ్న. అదే ఉమ్, రకంగా మాధవరావు గారు సంధించినటువంటి ప్రశ్న, ఉమ్, గీతం అనే ఒక పదాన్నే వాడలేదండి. ఒక ప్రముఖ అవును. అవును, అవును. విద్యా సంస్థను ఆనుకునే ఉండేటటువంటి భూమి ఏదైతే ఉందో 54.79 ఎకరాల భూమి ఏదైతే ఉందో అది ఉమ్, 5,000 కోట్ల ఖరీదు గల భూమి. ఉమ్, దాన్ని ఆ సంస్థ యాజమాన్యం గాని, యజమాని గాని 1000 కోట్లే అంటున్నాడు. సరే, ఉమ్, 1000 కోట్లైనా మీకెవరిచ్చారు తీసుకునే అధికారం? అంతే ప్రభుత్వ కదా. భూములని ప్రైవేట్ సంస్థలకి కట్టపెట్టకూడదు అని ఒక అద్భుతమైన సుప్రీం కోర్టులో కోర్టు చేసినటువంటి జడ్జిమెంట్ ని ఫైల్ చేసినారు ఆయన. అంటే ఉమ్, చదువుకున్న వాళ్ళ తెలివితేటలు ఎంత చక్కగా ఉంటాయి అనేది మాధవరావు గారి మాటల్లో అర్థం అవుతుందండి. నిజంగా అద్భుతం. ఉమ్, ఉమ్, ఏదో ఉమ్, వేక్గా ఒక మాట అనేస్తారు చూడండి. మొన్న గనక లడ్డూలో కల్తీ అవును. ఉందని ఎట్లా అంటే అట్లా మాట్లాడేశారు చూడండి. అలాగా ముఖ్యమంత్రి, ఉమ్, ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు, కానీ ఒక చదువుకున్నటువంటి విద్యావంతుడైనటువంటి ఎమ్మెల్సీ గారు మాత్రం ఉమ్, ఎవిడెంటరీగా కోర్టు జడ్జిమెంట్ అండి, జగ్పాల్ సింగ్ అనేటటువంటి ఒక కోర్టు జడ్జిమెంట్, సుప్రీం కోర్టులో వచ్చినటువంటి దాఖలైనటువంటి పిటిషన్ లో ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు సంస్థలకి, సంబంధించిన యాజమాన్యానికి ఉమ్, కట్టబెట్టకండి. అది కూడా ఒక ఉమ్, పరిశ్రమలు అయితే ఆలోచించొచ్చు. ఉమ్, వాళ్ళు ఏమన్నా ఆంధ్ర యూనివర్సిటీనా?
లేకపోతే పెద్ద కంపెనీ పెట్టి ఎంతో మందికి ఉపాధి ఇస్తున్నారా? కాదే. అసలు మొన్న ఈ మధ్య అంటండి కర్ణాటకలో ఒక అద్భుతమైనటువంటి కంపెనీ ఏదైతే కంపెనీని ఫామ్ చేసుకొని కంపెనీ లీజ్ తీసుకుని ఇంతమందికి ఉపాధి ఇచ్చిందట. కానీ మనం ఉమ్, మాత్రం కంపెనీ 99 పైసలకే ఇస్తాం, గజం ఇస్తాం, అవసరమైతే నాకు ఇష్టమైతే ఎకరాలు ఎకరాలు ఇచ్చేస్తానంటే ఇది హెరిటేజ్ ఆస్తులు కాదు, బసవ తారకకు సంబంధించినటువంటి ఉమ్, వాటికి సంబంధించిన పెట్టుబడి సొమ్ములు కాదండి. ఇది మనం పన్నులు కట్టిన డబ్బుని లేకపోతే మన ప్రభుత్వ ఉమ్, భూముల్ని 10 పైసలకి ఇచ్చేస్తా, 20 పైసలకి ఇస్తా, నా ఇష్టమయ్యా, నా ఇష్టం అనే పదం రాజకీయ నాయకుడి నోట్లోంచి రాకూడదు అసలు. ఇది అవును. తెలిసి మాట్లాడా, తెలియక మాట్లాడా, తెలివిగా మాట్లాడా అనేది అర్థం కాని విషయం. వేకుగా ఉమ్, అంటున్న మాటలు ఇవి. అవును గజం ఇస్తాను, ఫార్చ్యూన్ 500 కంపెనీస్ కి నేను ఇస్తాను 99 పైసలకి, అవసరమైతే గజం ఇస్తాను, లేకపోతే ఎకరాలు ఇచ్చేస్తాను, నువ్వెవరు అడగడానికి, నా ఇష్టం. ఆ ఫార్చ్యూన్ 500 కంపెనీలండి ఒకటైతే 3 నెలల క్రితం ఆవిర్భవించింది, ఒకటైతే 6 ఉమ్, నెలల క్రితం వచ్చిందండి. కొన్ని కంపెనీలు అయితే అవేంటది స్టార్ట్అప్ కంపెనీస్ అండి. తన దగ్గర అవును. పనిచేసే ఎంప్లాయీస్ స్ట్రెంత్ 5, 6, 7, ఒకళ్ళు. ఇవి ఉమ్, ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అండి. అదే అంటే ఉర్సా మనం లాంటి ఒక సంస్థలు. కంపెనీకి అవును సార్. ఇవి డొల్ల సంస్థలు, ఇవి డొల్ల యాజమాన్యం. పేర్లు వీళ్ళకి సంబంధిత పేర్లు పెట్టుకుని అవి నెట్ వెబ్సైట్ లో వెతుకుతుంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా తీద్దామని చూస్తే రావట్లే, రావట్లే. ఉమ్, వాళ్ళకి 99 పైసలకి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ వస్తే వచ్చి పెట్టుకోమనండి. అసలు వాళ్ళు అవును. వచ్చేది ఎప్పుడు, పెట్టుకునేది ఎప్పుడు, కంపెనీ ఫామ్ చేసేది ఎప్పుడు, మనకు ఉద్యోగాలు ఇచ్చేది ఎప్పుడు? సో ఇదంతా కూడా ఒక ఒక ప్రచారంగా పెట్టుకున్నటువంటి గౌరవ ఐటీ శాఖ ఉమ్, మంత్రులకి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇవాళ టార్గెటెడ్ పూర్తిగా అసెంబ్లీలో చిన్నబాబు గారేనండి. చిన్నబాబు గారు ఉమ్, అక్కడక్కడ లేసి మాధవరావు గారు విదేశాల్లో కూడా చదివినట్టున్నారు. మాధవరావు గారు చాలా నాలెడ్జ్డ్ పర్సన్. మాధవరావు గారికి అవును. బీపీ వచ్చింది, బీపీ బిళ్ళలు వేసుకోవాలి. మధ్య మధ్యలో ఆయన సరిగ్గా ఆన్సర్ చెప్పలేకపోతే ఆ పక్కనే వెనకాలే ఉన్నారండి ఒక ఎమ్మెల్సీ గారు, కుప్పానికి ఉమ్, సంబంధించిన ఇన్ఛార్జి. ఆయనైతే ఉమ్, టకా టకా లేచిపోతున్నారు. ఈయన ప్రశ్న అడిగితే ఆయన ఆన్సర్ చెప్పిస్తున్నారు. ఉమ్, ఆయన లేచేస్తున్నాడు ముందు. అంటే చిన్నబాబు గారికి తోడుగా ఉండాలి, మీరు వెనకాల సీట్ ఇచ్చినట్టున్నారు ఆయనకి బహుశా. ఆయన ఉమ్, కుప్పానికి ఉమ్, ఇన్ఛార్జి, ఇండైరెక్ట్ గా లోకేష్ బాబు గారికి కూడా వెనకాల బ్యాక్ బోన్ ఏమో ఉమ్, బహుశా. ఉమ్, టక్మని ఈయన ఉమ్, లేచేస్తున్నాడు, ఈయన స్పందించేస్తున్నాడు వెంటనే. పాపం పంచుమత్ ఉమ్, తాండ్రాజు గారు కూడా. సో ఇట్లా ఉమ్, అసలు దారుణం ఏంటంటే ఆయన ఏదైతే ఎవిడెంటరీగా చూపిస్తానంటే అసలు ఇంకొకటి మాధవరావు గారు అడిగింది ఏంటంటే వైస్ ఛాన్సలర్స్ అంట ఉమ్, స్టేట్ దేశవ్యాప్తంగా ఎక్కడా లేని వైస్ ఛాన్సలర్స్ ని 19 మందిని బలవంతపు ఉమ్, రాజీనామాలు చేపించారండి. 19, ఉమ్, 17. అయితే మీరు అలా మాట్లాడకండి,